సో ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. అంటే వింత ఏంటంటే షాకింగ్ ఏంటంటే అసలు ఫ్యామిలీ బిజినెస్ ఏంటి? అయ్యయ్యో! ఈ క్యూరియాసిటీ అందరికీ ఉందండి. అసలు కానీ మీరు ఆ! సినిమాలోనే చూడాలి ఇది. బిగ్ అంతే స్క్రీన్‌లోనే అంటారా? చూడాలి. అసలు క్యూరియాసిటీ ఉంది. అంటే ఏం బిజినెస్? అసలు ఏం బిజినెస్ అని చెప్పేసి. అది కూడా మీ ఇద్దరి సుహాస్ గారిది, మీది ఇంటరాక్షన్ ఉంటుంది. యాహ్! సో అక్కడ కూడా ఆయన ఫ్యామిలీ గురించి గొప్పగా ఓహ్! చెప్తాడు. మీ ఫ్యామిలీ గురించి మీరు గొప్పగా చెప్తారు. అంటే ఆబ్వియస్‌గా యాహ్! ఏదున్నా లేకున్నా ఆబ్వియస్‌గా చెప్తాం అవును. కదా! అవును. సో మీకి ఎలా అంటే కమ్‌బ్యాక్ అంటే ముందు హిట్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అవును. ఫస్ట్ మీరు బ్యాండ్ బాజా అవును. తీసినప్పుడు. యాహ్! తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి రీజన్ ఏంటంటే క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యారా? లేదంటే మిమ్మల్ని అనుకోని రాసారా? అడిగారా ఎప్పుడైనా డైరెక్టర్‌ని నన్నే అనుకోని రాసారా? అంటే ఉంటుంది కదా! జనరల్‌గా లేడీస్‌కి నన్నే అనుకోని రాసారా? లేదంటే అలా అంటే ఏమైనా నేను తెలుసుకున్నారా? 'లిటిల్ హార్ట్స్' చేస్తున్నప్పుడు నాకు సుహాస్ కాల్ చేశానండి. హ్మ్. ఇలా ఒక స్టోరీ ఉంది. ఫుల్ ఎంటర్‌టైనర్. మీరు ఫుల్ సుహాస్ గారికి ఫన్. కాల్ చేసారా? సుహాస్ నాకు కాల్ సుహాస్ గారు. చేశారు. మీరు ఓకే. యాహ్! హ్మ్. నేను అప్పుడు 'లిటిల్ హార్ట్స్' షూట్‌లో ఉన్నాను. ఓకే. దట్స్ దిస్ ఫిల్మ్ చాలా ఫన్ ఉంటుంది. హ్మ్. వెరీ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. హ్మ్. నీకు కామెడీ ఇష్టం అంటావు కదా! ఒకసారి వచ్చి విను. హ్మ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉందో, ఎంత కామెడీగా ఉందో, ఎంత ఫన్‌గా ఉందో, హ్మ్. నచ్చితే చూడు మళ్ళీ ఒకసారి అని. షూట్ అంతా అయిపోయాక ఒకసారి వెళ్ళాను. హ్మ్. డైరెక్టర్ గారిని కలిసాను. హ్మ్. నరేషన్ అయింది. అండ్ అసలు నరేషన్‌కే అసలు ఫుల్ నవ్వుకున్నాను. ఓకే. ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ నేను మిస్ అవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయాను సుహాస్ ఇంకా. గారు ప్రొడ్యూసింగ్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌తో పాటు ఇది కూడా చేస్తున్నారా? యాహ్! లేదండి. అంటే అంతకుముందు వీళ్ళు అవును అంబాజీపేట చేశారు. మ్యారేజ్ బ్యాండ్ యాహ్! చేసున్నారు మీరు బాగా కాబట్టి. కవర్ చేశారు. ఊరికే అడుగుతుంటే నేను. సో, అలా ఫ్రెండ్స్ అయి ఉన్నారు యాహ్! కాబట్టి అంతే కదా! ఓకే. ఇప్పుడు మనం కొలీగ్స్‌గా అవును. ఉన్నప్పుడు అరే! ఇక్కడ ఎక్కువ సాలరీ ఇస్తారంటనే చూస్తావా మనం జాబ్ మారదాం. అంతే కదా! ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా! సో, అలా మీరు మనం అన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎలా? అంటే చాలా సినిమాలు వచ్చాయండి. సుహాస్ గారు చేసిన చాలా సినిమాలు వచ్చాయి. అవును. బట్ దిస్ వన్ వాస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నేను హ్మ్. చేసిన వాటికంటే రెండిటికన్నా డిఫరెంట్‌గా ఉండింది. ఓకే. సో సో విల్లా మేరీ కాలేజ్. యాహ్! ఇంకొకరు బయటకొచ్చారు. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? ఏమో చాలా అండి. వరకు వచ్చారు. చాలా వరకు వచ్చాయి. ఆ! అవునా? ఆ! నాకు కొంచెం ప్లీజ్ చెప్పండి. నాకు కూడా తెలీదు. తెలీదా? అయితే సస్పెన్స్ అయితే మీరే తెలుసుకుంటారు. కాకపోతే అక్కడి నుంచి ఒక పేరుంది. విల్లా మేరీ కాలేజ్ అంటే వావ్! చాలా బావుంటారు అమ్మాయిలు. హీరోయిన్స్‌లా ఉంటారు అని ఒక టాక్. అవునా అండి? నేనైతే నూనె పెట్టుకొని జడేసుకొని కూడా వెళ్ళాను. లేదు నేను కూడా విన్నా ఇది. కదా! అవును. అవును. చాలా అందంగా ఉంటారు చాలా అమ్మాయిలందరూ. అందంగా ఉంటారు. చాలా హైలీ మెయింటెనెన్స్. ఆ! అయ్యో! అవును నిజం. అంటే ఆల్ గర్ల్స్ గదండీ! సో, మేబీ ఆ వైబ్ అలా మీరక్కడ జడేశారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చినట్టున్నారు. జడ మీద కూడా ఒకటి తీసినట్టున్నారు కదా! దీంట్లోనే. లిటిల్ హార్ట్స్. సో మీకు మహేష్ బాబు గారంటే చాలా ఇష్టం. సో ఎలా అంటే కట్ చేసుకొని బుక్‌లో అవును. అతికించుకునే అవును. టైప్. అవును. సో కొలాజ్ చేసుకునేదాన్ని ఆ! అలా. మీరు ఆయన ట్వీట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అయ్యో! అసలు ఆ ట్వీట్ వచ్చినప్పుడు మేమందరం కాల్ చేశాను నేను డైరెక్టర్‌కి, హీరోకి అందరికి కాల్ చేసి నిజంగానా? ఇస్ ఇట్ రియల్? ఇస్ ఇట్ రియల్? అని. బికాజ్ ఆయన టైం తీసుకొని ఆయన సొంతంగా పెట్టాడంట. ఇట్స్ నాట్ లైక్ ఏదో టీమ్ నుంచి ఫార్వర్డ్ చేసేయండి అలా కాకుండా హ్మ్. హౌ స్వీట్‌లీ హి మెన్షన్డ్ ఆల్ ఆఫ్ అస్. అది ఇట్ మేడ్ అవర్ డే అండి. అసలు చాలా ఒకవేళ కలిస్తే అమ్మో! ప్రిన్స్ చార్మింగ్. ఇలాగే అంటారా? ఏమననేమో అలాగే ఉండిపోతానేమో. అంతే ఎక్స్‌ప్రెషన్స్ లేవు. యాహ్! యాహ్! ఓన్లీ అంతే. అలా చూస్తూ అలా చూస్తూ ఉండిపోవడమే. అంతే.